రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఇది మోషే అనే ఒక బుజ్జిబాబు కథ. అప్పట్లో జరిగిన ఈ చిన్నారి సాహసాలు ప్రతి బిడ్డకు, అవును, మనందరికీ కూడా ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముందనే విషయాన్ని ఎంత చక్కగా చెబుతాయో ఈ వివరణలో చూద్దాం. ఇది కేవలం చరిత్ర కాదు సుమా, మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అసలు బుట్టలో ఉన్న ఒక చిన్న పసికందు అంత క్రూరమైన రాజు కళ్ళుగప్పి ఎలా ప్రాణాలు దక్కించుకున్నాడు? ఆ తర్వాత కాలంలో ప్రపంచాన్నే ఎలా మార్చేశాడు? వినడానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ? ఆశ్చర్యం, ధైర్యం, ఇంకా ఎంతో ప్రేమతో నిండిన ఈ కథ అంచెలంచెలుగా ఎలా సాగిందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి భాగం, ఒక క్రూరమైన రాజు పాలన. కథలోకి వెళ్తే చాలా కాలం క్రితం ఇశ్రాయేలీలు ఈజిప్టులో చాలా ప్రశాంతంగా, సంతోషంగా జీవించేవారు. కాని చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. ఒక కొత్త ఫరో రాజొచ్చాడు. అతనికి వీళ్లంటే అస్సలు పడలేదు. వారి సంఖ్య చూసి భయపడిపోయాడు. ఆ భయంతో ఏం చేశాడో తెలుసా? పుట్టిన మగపిల్లలందరినీ వాళ్ల తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలని ఒక భయంకరమైన రూల్ పాస్ చేశాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఎంత భయానకంగా మారిపోయిందో కదా! ఆ కొత్త రాజు ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా మార్చేశాడు. వాళ్లు మండుతున్న ఎండలో, రక్తం వచ్చే చేతులతో, బరువెక్కిన గుండెలతో కష్టపడాల్సొచ్చేది. అది నిజంగా చాలా కఠినమైన చీకటి సమయం. కాని మీకు తెలుసా, అంతటి చీకటి సమయంలో కూడా ఒక అద్భుతమైన పెద్ద ప్లాన్ రూపుదిద్దుకోవడం మొదలైంది. రెండవ భాగం, ఒక తల్లి తెలివైన ప్రణాళిక. ఆ సమయంలో ఒక ఇశ్రాయేలీయుల తల్లికి ఒక ముద్దులోలికే మగబిడ్డ పుట్టాడు. రాజు పెట్టిన ఆ భయంకరమైన రూల్ నుండి తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఆమె అనుకుంది. అప్పుడే ఆమెకు ఒక సూపర్ ప్లాన్ తట్టింది. మొదటి కొన్ని నెలలు ఆ బాబును ఇంట్లోనే చాలా జాగ్రత్తగా దాచింది. కాని వాడు ఎదుగుతున్న కొద్దీ ఇంట్లో దాచడం కష్టమైంది. అందుకే తన బిడ్డ మీద ఉన్న అపారమైన ప్రేమతో నీటిలో మునగకుండా ఉండటానికి నాచు, తారు పూసి ఒక గట్టి బుట్టను తయారుచేసింది. ఆ చిన్నారిని ఆ బుట్టలో పడుకోబెట్టి ప్రశాంతంగా పారుతున్న నైలు నది ఒడ్డున మెల్లగా వదిలేసింది. నిజంగా ఒక తల్లికి అది ఎంత కష్టమైన నిర్ణయమో ఒక్కసారి ఊహించండి. కాని భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలియకపోయినా దేవునిమీద భారం వేసి ఆశతో ధైర్యంగా ముందడుగు వేయడమే నమ్మకం అంటే అని ఈ సంఘటన మనకు నేర్పుతోంది. ఇక మూడవ భాగం, యువరాణి మరియు నది. తల్లి ఆ బుట్టతో పాటు వెళ్లలేకపోయింది కదా. కాని ఆ చిన్నారి అక్క మిరియం మాత్రం ఆ బుట్టను కంటికి రెప్పలా కాపాడటానికి అక్కడే గడ్డిలో దాక్కుంది. అసలు నీటి దగ్గరికి ఎవరు వస్తారు, ఆ బుట్టను ఎవరు చూస్తారు అని ఎదురుచూస్తున్న ఆ క్షణాలు, అబ్బా ఎంత ఉత్కంఠగా ఉంటాయో కదా. ఆమె అస్సలు భయపడలేదు. ఒక పెద్ద బాధ్యతతో అక్కడే అబ్జర్వ్ చేస్తూ నిలబడింది. సరిగ్గా అప్పుడే ఈజిప్ట్లో ఉన్న అందర్లోనూ ఎవరొచ్చారో తెలుసా? సాక్షాత్తూ ఆ క్రూరమైన ఫరో రాజు సొంత కూతురు. ఆ యువరాణి స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆ బుట్టను చూసి ఆసక్తిగా తెరిచింది. అందులో ఏడుస్తున్న ఆ పసికందును చూసింది. వాట్ ఎ ట్విస్ట్ అసలు! ఇక్కడే అస్సలైన మ్యాజిక్ జరిగింది. ఆ యువరాణి తన తండ్రి పెట్టిన క్రూరమైన రూల్స్ గురించి ఆలోచించలేదు. బదులుగా ఆపదలో ఉన్న ఆ బిడ్డని చూసి జాలిపడింది, ప్రేమను ఎంచుకుంది. నేనే వీణ్ణి చూసుకుంటాను అని వెంటనే డిసైడ్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అన్నిటికంటే బలమైనది అని మనకు అర్థమవుతుంది కదూ. అప్పటిదాకా దాక్కున్న మిరియం సరైన సమయం చూసి ఎంతో ధైర్యంగా బయటికొచ్చింది. ఈ బిడ్డను చూసుకోడానికి నేనెవరినైనా తీసుకురానా అని యువరాణిని అడిగింది. యువరాణి ఒప్పుకోగానే ఇంకెవర్నో కాదు, ఆ బిడ్డ సొంత తల్లినే తీసుకొచ్చింది. భయానకంగా మొదలైన పరిస్థితి ఎలా మారిపోయిందో చూశారా? పైగా ఆ బిడ్డను పెంచినందుకు యువరాణి ఆ తల్లికే డబ్బులు కూడా ఇచ్చింది. మిరియం మాస్టర్ ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. నాలుగవ భాగం, రాకుమారుడిగా ఎదగడం. ఆ తర్వాత మోషే అని పేరు పెట్టబడిన ఆ చిన్నారి జీవితం ఎలా మారిపోయిందో ఒక్కసారి ఊహించండి. ఒకప్పుడు ప్రమాదకరమైన నైలు నదిపై బుట్టలో ప్రాణాపాయ స్థితి. కాని ఇప్పుడు ఏకంగా బంగారంతో చేసిన రాజభవనం హాల్లో సురక్షితమైన అడుగులు. పండితుల దగ్గర చదువుకుంటూ రుచికరమైన భోజనం చేస్తూ ఒక రాకుమారుడిలా పెరిగాడు. రాజభవనంలో ఎంత లగ్జరీ లైఫ్ గడిపినా మోషే తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. తన కుటుంబం చూపించిన ప్రేమను, ఇజ్రాయేలీయుల కష్టాలను ఆయన మనసులో అలాగే ఉంచుకున్నాడు. ఒకరోజు
తన ప్రజలను బానిసత్వం నుండి స్వేచ్ఛ వైపు నడిపించటానికి అతనికి ఈ విధంగానే ట్రైనింగ్ దొరికిందని మనం అర్థం చేసుకోవచ్చు. 5వ భాగం మోషే జీవితం నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠాలు. ఈ స్టోరీ నుండి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిందేంటంటే, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుని దగ్గర ఎప్పుడూ ఒక అద్భుతమైన ప్లాన్ ఉంటుంది. అలాగే తల్లులు, సోదరీమణులు, ఆ యువరాణి లాంటి వాళ్ల ధైర్యం, దయ అన్నీ కలిసి ఒక చీకటి సమయాన్ని ఎంత అందంగా మార్చాయో చూశాం కదా. అంటే ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి బిడ్డకు ఒక పర్పస్ ఉంటుంది. చూడండి, పిల్లలు కూడా పెద్ద పెద్ద అద్భుతాలు చేయగలరు. మిరియం అంత చిన్న వయసులో ఎంత ధైర్యంగా మాట్లాడిందో చూశాం కదా. అలాగే ప్రపంచం నలుమూలలా ఉన్న మీలాంటి బుజ్జిబుజ్జి అన్వేషకుల కళ్ళు, హృదయాలు, మాటలు ఈ ప్రపంచాన్ని మార్చడంలో చాలా ముఖ్యమైనవి. పిల్లల వయసు చిన్నదే కావచ్చు, కానీ వాళ్లు చేసే మంచి పనులు మాత్రం చాలా పవర్ఫుల్. చివరగా ఒక మాట. ఒక చిన్న పసికందు మొత్తం దేశాన్ని మార్చగలిగినప్పుడు ఇక రాబోయే తరం అంటే మన ధైర్యవంతులైన పిల్లల కోసం ఇంకెన్ని గొప్ప పనులు వెయిట్ చేస్తున్నాయో కదా. మోషే కథలో చూసిన ఆ ధైర్యం, ఆ ఉద్దేశ్యం మీ అందరికీ ఒక గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ ఈనాటి ఈ వివరణను ముగిద్దాం. మర్చిపోకండి, మీలో ప్రతి ఒక్కరూ చాలా చాలా స్పెషల్.